హాయిగా గాలి పీల్చుకో, స్లోగా హాయిగా తగ్గిపోతుంది. మాస్టర్స్ మాస్టర్స్ వచ్చారు, అందుకని ప్రాసెస్ జరుగుతుంది. శ్వాస పీల్చడం కష్టం అవ్వదు. గాలి నిండా పీల్చుకోపోయినా మామూలుగా కూర్చో, అంతే. ఏం చేయకుండా కూర్చో హాయిగా. మనం పడుకునేటప్పుడు ఎంత ఫ్రీగా పడుకుంటామో అలా ఫ్రీగా నిద్రపోవటానికి ట్రై చేయి. నీ గ్యాస్ తగ్గిపోయింది, క్లోజ్ అయిపోతుంది, నీ ప్రాబ్లం ఆగిపోతుంది. ఇంకా హాయిగా కూర్చో, అంతే. హాయిగా రిలాక్స్ అవ్వు. చల్లటి గాలి వస్తుంది ఏసీ నుంచి. మాస్టర్స్ నీలో దూరారు, నీ గ్యాస్ ట్రబుల్కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ గ్యాస్ వెళ్ళిపోతుంది. నువ్వేం పట్టించుకోవద్దు. హాయిగా అలాగే కూర్చో. ఎవరో కళ్ళు తెరవద్దు. తగ్గిపోయింది నీ గ్యాస్, అలాగే కళ్ళు తెరవద్దు. సూపర్. ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కూర్చో, చక్కగా శ్వాసనే గమనిస్తూ ఉండు. ఇప్పుడు నీకు పీల్చాలి అనిపిస్తే గాలిని పట్టు నిండా తీసుకొని కొద్దిసేపు పట్టుకొని స్లోగా వదిలి కొద్దిసేపు పట్టుకోవడానికి ట్రై చేయి. ఒకవేళ అలా చేయటం ఇబ్బందిగా ఉందంటే మామూలుగానే కూర్చో. హాయిగా రిలాక్స్ అవ్వు. మనం నిద్రపోయేటప్పుడు ఎంత ఫ్రీగా కూర్చోటం అట్లా హాయిగా కూర్చోండి. అద్భుతం. ధ్యానం యొక్క ప్రత్యేకత అదే. నమ్మలేని నిజాలు ఉన్నాయి ఇందులో. కంప్లీట్గా తగ్గిపోయింది నీ గ్యాస్ ప్రాసెస్. ఒక మాస్టర్ నీలో దూరి ఆ గ్యాస్ని బయటికి రిలీజ్ చేశారు. అందువల్ల నీకు అన్సెట్ గ్యాస్ అంతా బయటికి పోయింది. నాకు తెలిసైతే నీకు గ్యాస్ ట్రబుల్ ట్రీట్మెంట్ జరిగిందని అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. కళ్ళు అయితే తెరవద్దు. చివరి 5 నిమిషాలు హాయిగా కూర్చోండి, శ్వాసనే గమనిస్తూ ఉండండి. అద్భుతమైన ప్రక్రియ. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఇలా ధ్యానంలో కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది. అందరికీ జరిగే పనే కాదు. ఎంతో యోగ్యత ఉంటేనే దీన్ని కూర్చోటానికి, ప్రాక్టీస్ చేయటానికి అర్హత వచ్చినప్పుడు మాత్రమే ఎవరో ఒకళ్ళ ద్వారా ధ్యానం నేర్పించబడుతుంది. అది మన కర్మలన్నింటినీ సమూలంగా తొలగించేసి మనకి జీవితాన్ని పూలబాటలాగా తయారు చేస్తుంది. మనసు ప్రశాంతంగా, హాయిగా, ఆరోగ్యంగా జీవించడానికి ఈ ధ్యానం అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. దేనికి భయపడం. ఏది ఉంటే ఇది నాకు చాలు అని సంతృప్తిగా హాయిగా జీవిస్తాం. ఉన్నంతలో ఉన్నతంగా జీవిస్తాం. ఎవరిని నొప్పించకుండా, మనం నొచ్చుకోకుండా మన జీవితం మనం హ్యాపీగా గడుపుకోగలుగుతాం. అంతా సవ్యంగా జరుగుతూ ఉంటుంది. హాయిగా రెస్ట్ తీసుకుండా అలాగే చివరి 1 నిమిషం కదలొద్దు.